నమస్తే ట్రిబుల్ మీడియాకి స్వాగతం. మేడ్చల్ జిల్లా బోడుపల్ కార్పొరేషన్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో డాన్స్ మాస్టర్ 1వ తరగతి చదువుతున్న పాపతో అసభ్య ప్రవర్తన. డాన్స్ మాస్టర్ను దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు బంధువులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో డాన్స్ మాస్టర్ను అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. మంగళవారం తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీజేపీ మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. నిన్న ఏదైతే కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో డాన్స్ టీచర్ ఏదైతే ఫస్ట్ క్లాస్ అమ్మాయి మీద జరిగిన ఏదైతే మనం చూసామో దానికి సంబంధించి దాని గురించి విచారణ చేయడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మేము తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ యాజమాన్య నిర్లక్ష్యం చాలా ఉంది. ఎందుకు అంటే వాళ్ళని ప్రశ్నించినప్పుడు సీసీ కెమెరాస్ పనిచేయట్లేదని అంటాం. మళ్ళీ జెండర్ సెన్సిటైజేషన్ మీద ఏమైనా చర్యలు మీరు ముందు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అంటే అది ఇంకా వర్క్ ప్రాసెస్లో ఉంది అని అంటాం. తర్వాత అట్ ద సేమ్ టైమ్ జెంట్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నప్పుడు లేడీ మానిటర్స్ లేకపోతే కోఆర్డినేటర్స్ ఎందుకు లేరు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే పేరెంట్స్ దగ్గర నుంచి తెలుసుకున్నది ఏంటంటే ఎప్పటి నుంచో ప్రతి అమ్మాయిని టచ్ చేయడం అనేది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మేము ఇప్పుడు విన్న విషయం. అట్లాంటిది వాళ్ళ దృష్టిలోకి ఆల్రెడీ వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు అని చర్యలు తీసుకోలేదు. పోనీ ఇది 11వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ వెలుగులోకి నిన్న వచ్చింది. అంటే దాన్ని సప్రెస్ చేసే ప్రయత్నం యాజమాన్యం చాలా చేసింది. అట్ ద సేమ్ టైం లోపాలు కూడా స్కూల్ మేనేజ్మెంట్లో చాలా ఉన్నాయి. కానీ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చిన్న పాప పైన జరిగినప్పుడు సివిక్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలి. వాళ్ళకి జరిగింది ఏందనేది ఇంకొకరికి జరగకూడదు అని చెప్పేసి మనకు సివిక్ సెన్స్ ఉండాలి. అందరూ రావాలి, దీనిపైన మాట్లాడాలి, వెనక్కి తగ్గొద్దు అనేది నా ఇంటెన్షన్. మన ప్రభుత్వం కూడా ఎట్లా తయారైందంటే రోజు ఇవి జరుగుతున్నప్పటికీ కూడా దీనిపైన కూడా కొంచెం యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. చిన్నపిల్లలు అయితే ఎట్లా టెండర్ మైండ్స్ అండి. ఫస్ట్ క్లాస్ పాపకి ఏం తెలుస్తుంది? అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి? లేడీ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టాలి. అట్లీస్ట్ లేడీ ఇన్స్ట్రక్టర్స్ లేనప్పుడు ఎవరినన్నా లేడీ కోఆర్డినేటర్స్ అన్న పెట్టి వాళ్ళని మానిటర్ చేయాలి. ఒక స్కూల్లో ఒక స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నప్పుడు వాడి పాస్ట్ హిస్టరీ ఏందనేది చూసుకోవాలి. వాడిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. అట్లీస్ట్ మీకు అతని మీద నమ్మకం కలిగినంత వరకు అట్లీస్ట్ మానిటర్ చేయాలి. వాడి బిహేవియర్ ఎట్లా ఉందనేది చూడాలి. బికాజ్ ఇది ఒక్క ఈ స్కూల్ సమస్య కాదు, ప్రతి స్కూల్లో జరుగుతుంది. ఇదివరకు కూడా బంజారా హిల్స్లో డిఏవి పబ్లిక్ స్కూల్లో కూడా ఇదే జరిగింది. అట్లాంటప్పుడు స్కూల్ని మూయించడం జరిగింది. అట్లాంటిది పునరావృతం కాకుండా మీరు ఎంత కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే రోజు సమాజంలో జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ స్కూల్లో కూడా వాళ్ళకి సెక్యూరిటీ సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు సార్ పసిపిల్లలు? నాకు అర్థం కాదు. బయట సేఫ్టీ లేదు, స్కూల్లో సేఫ్టీ